పళ్ళు, ఆకాశం అంటే నారాయణుడు ఈశ్వరుడు. ఈ విధంగా పంచభూతాలు ఆయన పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత శివుడికి ఎప్పుడు ఒకటే పని తెలుస్తుంది, మార్చడం తెలియదు, మారడం తెలియదు. ఆ తరువాత పని చూసినంత జగత్ ఈశ్వరుడు నారాయణుడు. అందుకే ఏ ఏ మెటీరియల్ పుట్టించాడో పంచభూతాల నుంచి మనం వాడే సమస్త వస్తువులు పంచభూతాల నుంచి వస్తాయి. చేరు కానీ, నీరు కానీ, ఒక రాయి కానీ, ఇక్కడ ఉన్న సమస్త వస్తువులు అవి వస్తు రూపంలో వచ్చినప్పుడు లక్ష్మీదేవి అంటారు. అన్ని వస్తువులు, డబ్బు, నగలు, ఆనందం, సంతోషం, పిల్లలు పుట్టడం, సంతానం, గృహం అన్నీ కూడా లక్ష్మి. అందుకే లక్ష్మీపతి అయిన. అయితే ఈ వస్తువులన్నీ ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి. ఈశ్వరుడు ఇచ్చినప్పుడేమో అందులో ఏది కూడా దోషం ఉండదు. అది శక్తి రూపంలో ఉంటుంది అమ్మవారు. అందుకే ఆయన శక్తి యొక్క భర్త, అమ్మవారు భర్త. అయితే భూమి మీద జీవించాలి అంటే ఇవన్నీ వస్తువులు వాడుకోవాలి. ఇవన్నీ వాడుకోవడానికి ఎలా వాడుకోవాలో నారాయణుడు చెప్తుంటాడు. అవన్నీ 10 అవతారాలలో చెప్తాడు. ముందు ఆయన సరైన విధానం చెప్తాడు. ధర్మమే చేయండి, ధర్మంగానే ఉండండి అంటాడు. తప్పు జరిగితే వచ్చి రక్షిస్తూ ఉంటాడు. అందుకే రాముడు వచ్చినా ధర్మమే ఎట్లా చేయాలి చెప్పి చేసి చూపించాడు. కృష్ణుడు వచ్చినా ధర్మం చేయించాడు. వెంబడి చెప్పడం ఆపేసి ఇక్కడ చేయట్లేదని చేయిస్తాడు. కానీ ఇట్లా ముందు అవతారాలన్నీ కూడా ధర్మం చేయండి అని ధర్మం నేర్పిస్తూ, ధర్మాన్ని ఎలా చేయాలో చూపిస్తూ చేయించడం దాకా వచ్చింది. కలియుగం ఎప్పుడైతే వచ్చిందో, కలియుగానికి వచ్చేసరికి కృతాయుగంలో ధర్మం 100%, మనం అందరం దేవుళ్ళలాగా ఉన్నాం. త్రేతాయుగంలో 25 తగ్గుతుంది ధర్మం, 75%. అంటే మన మనసులో రాముడిలాగా దేవుడు వస్తాడు త్రేతాయుగం, రాముడు కాదు. ఆ తర్వాత ద్వాపరయుగానికి వచ్చేసరికి ధర్మం 50% కృష్ణుడు దేవుడిలాగా వస్తాడు. సగం అధర్మం ఉంటుంది. కలియుగానికి వచ్చేసరికి అధర్మము 75%, చెడు 75%. అయితే భగవంతుడు మనిషి రూపంలో రావడానికి, ఒక అవతార రూపంలో రావడానికి ఆస్కారం లేదు. అందుకే విష్ణు యొక్క అవతారాలలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కానీ వెంకటేశ్వర స్వామి పూజనే ముఖ్యంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ వస్తువులన్నీ తప్పుగా వాడుతున్నాం. దేవుడు చెప్పిన ధర్మాన్ని మనం పాటించలేకపోతాం. ఆయన మన వెంబడి వచ్చి మనిషిలాగా, కృష్ణుడిలాగా వెంబడే ఉండి నడిపించే కాలంలో ద్వాపర యుగం వరకే. కలియుగంలో ఇక దేవుడు ప్రత్యక్ష రూపంలో వచ్చి నడిపించే మార్గం లేదు. అధర్మం ఎక్కువ ఉంది. రాక్షసుడు దేవుడే వస్తాడు ఈ కాలంలో. ఎందుకంటే 50% ఎవరు ఇక్కడ రాక్షసుడికి 75% ఉంది. అందుకే కడి అనే రాక్షసుడు దేవుడే మన పని మీద కూర్చుంటాడు. ప్రతి వస్తువుల్లో ఆయన వచ్చి ఉంటాడు. అయితే చెడు వచ్చి వస్తువుల్లో కూర్చుండడం చేత కర్మదోషాలు అంటారు. కర్మదోషాలు అంటే మనం చేసే ప్రతి దాంట్లో 99% తప్పులు చేస్తాం. ఈ యుగంలో కర్మ ఏం చేస్తాం? తప్పదు. దేవుడిని బాగా నమ్మి వస్తువులు పక్కన పడేసిన వాడికి ఆ 1%లో మనం ఉంటుంటాం. తెలియకుండా భూమి గురించి 10 రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. భూమి, బంగారము, డబ్బులు, సంతోషము, ఈ 10 రకాలలో కూడా అంతా చెడు అంటించుకుంటాం. కర్మదోషాలు అంటాం. ఇలా తెలియక అంటించుకుంటున్న కర్మదోషాలు తొలగించుకోవాలి అంటే ఈ శరీరం చెప్పాను కదా, ఈ శరీరం అంతా కూడా విష్ణుమూర్తి. లోపల ఆత్మేమో శివుడు. శివుడి దగ్గరికి వెంటపోయి మళ్ళీ జన్మెత్తాలన్నా, సంపూర్ణంగా పోవాలన్నా, నారాయణుడికి చెందాలన్నా విష్ణుమూర్తి శరీరాన్ని వదిలేయాలి. అయినా నీ కర్మదోషాలన్నీ నేను పడగొడుతున్నాను, అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నారాయణుడైనా ఈశ్వరుని పంపించాలంటే వెళ్తుంది. లేకపోతే ఈ శరీరం మళ్ళీ పుట్టి మళ్ళీ పాపాలు చేస్తుంది. అందుకే శరీరం ఏమో విష్ణు స్వరూపం. విష్ణువు 10 రకాల మారుతుంటాడు. అవతరానికి మన శరీరం కూడా 10 రకాలుగా మారుతుంది. 2 ఏళ్ళప్పుడు పిల్లవాడిలా ఉంటాం, 20 ఏళ్ళప్పుడు అబ్బాయిలా ఉంటాం, 40 ఏళ్ళు పెద్దవాడిలా ఉంటాం, 60 ఏళ్ళు ముసలివాడిలా అవుతున్నాం. అలాగే 10 రకాల వస్తువులు తింటాం, 10 రకాల బట్టలు వేసుకుంటాం. కానీ లోపల ఉన్న ఆత్మకు మాత్రం అది మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఆ శరీరంలో పోయేదే ఆత్మ. అది ఈశ్వరుడు యొక్క తత్వం. దానికి రంగు, రుచి ఏం లేదు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ పుడుతుంది. ఎప్పుడు దాకా పుట్టాలో అప్పుడు దాకా పుడుతుంది. ఆ విధంగా ఈ కర్మ దోషాలన్నీ కూడా శరీరానికే ఉంటాయి. అందుకే ఆకర్ణలో ఈ శరీరం దోషం పోవాలి అంటే గయాలు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్తారు. కాబట్టి ఇలాంటి శరీరము మనం లేనప్పుడు గయాలు చేసేవాళ్ళు. కానీ మనం ఉన్నప్పుడు ఎలా తొలగించుకుంటాము అంటే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ, అర్చన చేత కర్మ దోషాలు పొందుతాయి. అది చెప్పడానికి ఇదంతా చెప్పాను. స్వామి పూజ వేరే దేవుళ్ళ పూజకు తేడా ఏంటంటే అక్కడేమో పుణ్యం వస్తుంది. ఇదే స్వామి అంతకుముందు అవతారాలు ధర్మం నేర్పిస్తాడు. కానీ కర్మదోషం పోలిదే మనకి సుకృతం ఉండదు. చేసిన పని ఏది సాధ్యం కాదు. కర్మదోషం అంటే నువ్వు నిండుగా చక్కగా నీట్గా గడుపుకున్న ప్లేట్లో అంతా వడ్డించుకుంటే కొంచెం దుమ్ము రాయపడితే అది మొత్తం వేస్ట్ కదా, అది కర్మదోషం. ఆ కర్మదోషం పొంది అది క్లీన్ కాదు, అది తింటే ప్రాబ్లం. అదేవిధంగా కర్మదోషం తొలగాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యం. అందుకే కలియుగంలో చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ పరిపూర్ణంగా చేయాలి. ఏదో కళ్ళు మూసుకొని చేయడం, పద్ధతిగా చేయడం కాదు.
ఎలా చేయాలో అలా చేస్తూ స్వామివారిని ప్రసన్నం చేసుకునేదాకా చేస్తే కనుక ఈ దోషాలు పోతాయని పురాణానికి ఇందులో 20 రోజులు దగ్గరకు వస్తుంది కాబట్టి స్వామివారి పురాణం కూడా చెప్తే నమస్కారం చేసుకుంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.